మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతో పాటు టిప్పర్లో కూడా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సులోని 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంతో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సును హరికృష్ణ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో బస్సు వెనక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో కనిగిరి, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందినవారున్నారు. డయల్ 100కి అనేక సార్లు ఫోన్ చేసినా కలవలేదు. 108కి 20 సార్లు ఫోన్ చేస్తే లాస్ట్లో ఫోన్ ఎత్తారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది అంటూ మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎదుట బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు నిర్లక్ష్యంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో పరిస్థితి ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రయాణికులు తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టు ఘటనా స్థలాన్ని చూస్తే అర్థమవుతోంది. కానీ ప్రయాణికుల ప్రయత్నాలు ఫలించలేదు. అగ్నికీలల్లో ప్రాణాలు ఆహుతైపోయాయి. చాలా మంది తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది నిద్ర లేచి ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్ బెర్తుల్లో ఉన్నవారే. సెమీ స్లీపర్ బస్సు కావడంతో వాళ్లకు తప్పించుకోవడం కష్టంగా మారింది. అద్దాలు పగులగొట్టి బయటపడేలోపే బస్సును దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులు. మరికొంతమంది కిటికీ చువ్వలు అడ్డంగా ఉండడంతో తప్పించుకోలేకపోయారు. బయటపడేందుకు ప్రయత్నించి సజీవ దహనమైనట్టు ప్రమాద దృశ్యాలు చూస్తే తెలుస్తోంది. కొంతమంది చువ్వల మధ్య ఇరుక్కుని సజీవ దహనమయ్యారు. బస్సు ముందు భాగంలో ఉన్నవారు ఎలాగోలా అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వెనక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతి చెందారు. మొత్తం 13 మంది ప్రయాణికులు మృతి చెందారు. తాజా దుర్ఘటనతో స్లీపర్, సెమీ స్లీపర్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. బస్సు ముందు భాగంలో ప్రమాదం జరిగినప్పటికీ వెనుక భాగంలో ఉన్న ప్యాసింజర్లు తప్పించుకోలేకపోవడం బాధాకరం. దీంతో బస్సుకు వెనుక భాగంలో ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చేసినట్టుగానే ఆ డోర్ని శాశ్వతంగా మూసేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది అక్టోబర్లో కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా ఇవే భద్రతా లోపాలు కనిపించాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు రాత్రివేళ ఒక బైక్ని ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో బస్సు ముందు భాగంలో డోర్ లాక్ అయిపోయింది. వెనక నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. సరిగ్గా అలాంటి పరిస్థితే మార్కాపురం రోడ్డు ప్రమాదంలో కూడా కనిపిస్తోంది. బస్సు టిప్పర్ ఢీకొన్నప్పుడు ముందు భాగం నుజ్జై డోర్ స్ట్రక్ అయింది. వెనక ఉన్న ప్రయాణికులకు తప్పించుకోవడానికి
తప్పించుకోవడానికి మరో మార్గం లేకుండా పోయింది. సకాలంలో అద్దాలు కూడా పగలకపోవడం, కిటికీ చువ్వలు అడ్డంగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. తాజా ఘటనతో స్లీపర్, సెమీ స్లీపర్లలో భద్రతా ప్రమాణాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు హడావుడిగా బస్సుల్ని పరిశీలించడం, కొన్ని బస్సుల్ని సీజ్ చేయడం చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపైకొస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ సెమీ స్లీపర్ బస్సుల్ని ఇల్లీగల్గా స్లీపర్గా మారుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులో పైన స్లీపర్ బర్తులు పెట్టి కింద సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటి బస్సుల్లో ప్రమాద తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ రోజు జరిగిన దుర్ఘటనలో బస్సు ఫిట్నెస్ పరిస్థితి ఏంటి? సకాలంలో డ్రైవర్ బ్రేకులేశాడా లేదా? బ్రేకులేసినా బస్సు నియంత్రణ సాధ్యం కాలేదా? మలుపులో బస్సు తిరగడం కష్టమైందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సింది. మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున మృతుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ప్రకటించారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. తెల్లవారుజామున 5 గంటలకి ఒక లారీ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూసినాము. ఆ యాక్సిడెంట్ చూస్తే సుమారుగా 14 మంది చనిపోవడం జరిగింది. ఈ 14 మందికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ముఖ్యంగా ఇటువంటి ఇన్సిడెంట్లు రీసెంట్గా కర్నూలులో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఫ్యూచర్లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన మృతులందరికీ 14 మందికి సుమారుగా 20 లక్షలు ఎక్స్ట్రేష్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కాపురం హెడ్ క్వార్టర్స్లో ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి సుమారుగా 15 మందిని ఒంగోలు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడే మెడికల్ కాలేజ్ నిజంగా ఉండింటే ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, ఒంగోలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. అందువల్ల గవర్నమెంట్ కూడా ఏమంటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్, గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతులు చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కొక్కరికి ₹1,00,000 పార్టీ నుంచి కూడా